సాయి చంద్రిక మొబైల్ షోరూమ్. సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ వారి ధమాకా ఆఫర్. మొబైల్స్ పై భారీ తగ్గింపు ధరలు, భారీ ఆఫర్స్. మొబైల్ కొనండి, 10,000 రూపాయలు మీ సొంతం చేసుకోండి. మొబైల్ కొనండి, 10,000 రూపాయలు మీ సొంతం చేసుకోండి. అందరికన్నా తక్కువ ధరలు, అందరికన్నా ఎక్కువ ఆఫర్లతో ప్రతి రోజు మొబైల్స్ పై బెస్ట్ ఆఫర్స్ అందించే ఏకైక మొబైల్ షోరూమ్ మన సాయి చంద్రిక మొబైల్ షోరూమ్. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఎదురు, SSR కాంప్లెక్స్, అద్దంకి రోడ్, దర్శి. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. దర్శి నియోజకవర్గంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ప్రస్తుతం నియోజకవర్గం అంతటా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలు పాటించాలని, ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే అటువంటి వారిపై తగిన చర్యలు చేపట్టడం జరుగుతుందని, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అందరూ సహకరించాలని దర్శి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి లోకేశ్వరరావు వివరాలు తెలిపారు. నమస్కారం, నా పేరు MBS లోకేశ్వరరావు. నేను దర్శి నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఉన్నాను. సో మీ అందరికీ తెలుసు, 16/3/2024 తేదీ నుండి ఎన్నికల కమిషన్, భారత ప్రధాన ఎన్నికల కమిషన్ వారు మనకి ఎన్నికల షెడ్యూల్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఈ అనౌన్స్ చేసిన ఎన్నికల షెడ్యూల్ ప్రకారము దేశం మొత్తం మీద ఎన్నికల కోడ్, అదే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉంది. సో ఎన్నికల ప్రవర్తన నియమాలకు సంబంధించి ఎవరెవరు ఎట్లా చేయాలి, రాజకీయ నాయకులు ఎలా ఉండాలి, అలాగే ఉద్యోగులు ఎట్లా ఉండాలి, ఇవన్నీ కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. సో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ సంబంధించి ముఖ్యంగా ఈ ఫోర్స్లో ఉన్న సందర్భంలో ఎటువంటి వైలేషన్స్ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో అప్పటి నుండి రాజకీయ పార్టీ నాయకులు, రాజకీయ పార్టీలన్నీ కూడా ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది అందరికీ నిర్దేశితంగా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా పబ్లిక్ ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మొట్టమొదటిసారిగా అన్ని ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వం సంబంధించిన అన్ని ఆస్తులు ఎక్కడ కూడా ఎటువంటి హోర్డింగ్స్ కానీ, ప్యాంప్లెట్స్ కానీ, ఫ్లెక్సీలు కానీ, అలాగే రకరకాల వాల్ రైటింగ్స్ కానీ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ రైటింగ్స్ irrespective of any political party, there should not be any violations of model code of conduct. ఆ విధంగా ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే అన్ని ప్రభుత్వ భవనాలకి, అలాగే రెసిడెన్షియల్ భవనాలకి, ప్రభుత్వ సంబంధించిన ఆస్తులన్నిటిపైన ఇక మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ స్ట్రిక్ట్గా ఉండేటట్టు అమలు చేయాలి. దాంతోపాటు ప్రైవేట్ వ్యక్తులు కూడా ఏ విధంగా ఉండాలనేది కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్లో ఉంది. ప్రతి దానికి కూడా పబ్లిక్ న్యూసెన్స్ లేకుండా, పబ్లిసైజ్ చేయకుండా ఉండే విధంగా మనందరము సహకరించాలి. సో పబ్లిక్ ప్రాపర్టీస్తో పాటు ప్రైవేట్ ప్రాపర్టీస్ దానివల్ల పబ్లిసైజ్ చేస్తూ వేరే వారికి విఘాతం కలిగించేటట్టు ఉన్నా సరే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్లో వస్తుంది. సో అందరూ, మొత్తం నియోజకవర్గంలో ఉండే ప్రజలందరూ ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ అయ్యేటట్టు సహకరించమని కోరుతున్నాము. దీనికి సంబంధించి ఫీల్డ్ లెవెల్లో పంచాయతీ సెక్రటరీస్, VROస్, అలాగే మహిళా పోలీసు అందరూ కూడా అన్ని సచివాలయ ఎంప్లాయీస్ కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్, MPDOs, తహసీల్దార్స్ అండ్ ఆల్ ఫీల్డ్ ఫంక్షనరీస్తో పాటు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అంటే ఫీల్డ్ సర్వేలెన్స్ టీమ్స్ అని ఏర్పాటు చేసాము. సో ఫీల్డ్ సర్వేలెన్స్ టీమ్స్ 3 షిఫ్టుల్లో రౌండ్ ది క్లాక్ తిరుగుతూ ఉన్నారు. ఎక్కడైనా సరే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘన జరిగిన, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించినా సరే, ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగులైనా సరే, ఎవరైనా సరే ఈ ప్రవర్తన నియమావళిని దృష్టిలో పెట్టుకుని ఎవరు ఎటువంటి విఘాతాలు కల్పించకుండా పబ్లిక్తో పాటు కోఆర్డినేట్ చేసుకొని సహకరించవలసిందిగా కోరుతున్నాను. ఈ MCC ఫోర్స్లో ఉన్నందుగా ఎలక్షన్ కోడ్ కంప్లీట్గా ఉండే రోజులంతా కూడా అందరూ ప్రజలు, అదేవిధంగా రాజకీయ పార్టీలు, దాంతోపాటు అధికారులు అందరూ సహకరించమని కోరుతున్నాము. ఎక్కడ కూడా ఎటువంటి వైలేషన్స్ లేకుండా చూడమని జిల్లా కలెక్టర్ వారి ఉత్తర్వుల మేరకు ఆల్ ఫీల్డ్ ఫంక్షనరీస్ ఆన్ ది ఫీల్డ్ నౌ. And we are instructing all the Tahsildars, MPDOs, field surveillance teams, static surveillance teams, video surveillance teams అందరికీ కూడా ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ పాస్ ఆన్ చేస్తాము. CVGL అనే ఒక యాప్ కూడా ఉంది, పబ్లిక్ రేజ్ చేస్తున్నారు CVGL యాప్. అదేవిధంగా మన జిల్లా నుంచి కొంతమంది అధికారులు కూడా సోమోటోగా కొన్ని కంప్లైంట్స్ రేజ్ చేసి రిజాల్వ్ చేస్తున్నాము. అదే మన జిల్లా మొత్తం మీద కొన్ని దగ్గరలో ఎటువంటి వాలంటీర్ ప్రమేయం లేకుండా, అంటే ఎలక్షన్ సంబంధించి
సచివాలయానికి సంబంధించిన వాలంటీర్స్ ఎవరు ఎలక్షన్లో ఎటువంటి ఉద్యోగ విధులు నిర్వర్తించకూడదని ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల మేరకు అటువంటి ఉల్లంఘనలు జరగకుండా చూడమని అందరూ ఎంపీడీఓలకి ఆదేశించడం జరిగింది. అదేవిధంగా మన ఫీల్డ్ ఫంక్షనరీస్లో తహసీల్దార్స్ అన్ని పోలింగ్ స్టేషన్స్ విజిట్ చేయమని, ఈ ఎలక్షన్ సంబంధించి సెక్టర్ ఆఫీసర్స్ అందరూ మనకి దర్శి సంబంధించి 35 సెక్టర్స్ ఉన్నాయి. 35 సెక్టర్ ఆఫీసర్స్తో మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు అన్ని సెక్టర్స్లో పాటు ఉండే పోలింగ్ స్టేషన్స్, ఎటువంటి పోలింగ్ స్టేషన్స్లో అన్ని ఏఎంఎఫ్స్ ఎష్యూడ్ మినిమం ఫెసిలిటీస్ అన్నీ ఉండేటట్టు చూడమని, అక్కడ కూడా వల్నరబిలిటీ మ్యాపింగ్ చేశారు. మ్యాపింగ్లో ఎక్కడైనా క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్, సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ ఐడెంటిఫై చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్, సెక్టరల్ పోలీస్ ఆఫీసర్స్, అలాగే సెక్టరల్ ఆఫీసర్స్, మెజిస్ట్రేట్ పవర్ స్టేషన్ సెక్టరల్ ఆఫీసర్స్ అందరూ కలిసి మొత్తం ఐడెంటిఫై చేసిన ఆల్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ కూడా సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసరు అండ్ దర్శి రిటర్నింగ్ ఆఫీసర్గా మేము కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. అందులో సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్స్ కూడా డిప్యూట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఈ సెన్సిటివ్ పాకెట్స్లో ఏదైతే క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో అక్కడ వెబ్కాస్టింగ్ పెట్టడం జరుగుతుంది. మైక్రో అబ్జర్వర్స్, అలాగే వీడియోగ్రఫీ కూడా జరుగుతుంది, లైవ్ వీడియోగ్రఫీ. సో దీని విషయంలో దర్శి నియోజకవర్గం సంబంధించిన ప్రజలందరూ, ఓటర్లు, రాజకీయ నాయకులు, అధికారులు అందరూ ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్స్ లేకుండా చూడాలి. ఈ ఎంటైర్ ఎలక్షన్ ప్రాసెస్ అనేది ఎక్కడ ఫెయిల్యూర్ లేకుండా సిస్టమేటిక్గా జరగాలని, అదేవిధంగా ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ మేనర్లో స్మూత్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ అనేది నిర్వహించాలని మనకి ఎన్నికల కమిషన్ వారి ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు ఎప్పటికప్పుడు అన్నీ పరిశీలించడం జరుగుతుంది. దాంతోపాటు దర్శి నియోజకవర్గంలో తహసీల్దార్ ఆఫీసులో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ అధికారి వారి కార్యాలయంలో నోడల్ ఆఫీసర్స్ని కూడా అపాయింట్ చేయడం జరిగింది. చాలా మేనేజ్మెంట్స్ అంటే మెటీరియల్ మేనేజ్మెంట్, మ్యాన్ పవర్ మేనేజ్మెంట్, ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్, ట్రైనింగ్ మేనేజ్మెంట్ అండ్ స్వీప్ యాక్టివిటీస్, అట్లానే ఒక కంట్రోల్ రూమ్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా మనం ఆల్రెడీ దర్శి నియోజకవర్గంలో ప్రజలందరికీ ఇచ్చాము. సో ఎనీ కంప్లైంట్ ఫర్ దట్ మ్యాటర్ టోల్ ఫ్రీ నెంబర్ కూడా వాళ్ళు కంప్లైంట్ చేయొచ్చు. త్రూ వాట్సాప్ ఆర్ మెసేజ్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా చేసి వెంటనే ఆ కంప్లైంట్ రిజాల్వ్ అయిన తర్వాత కంప్లైంట్ రేజ్ చేసిన వ్యక్తికి యాక్షన్ టేకన్ రిపోర్ట్ కూడా తెలియజేయడం జరుగుతుంది. దాంతోపాటు టెక్నాలజీ పరంగా సివిజిల్ యాప్ కూడా ఉంది. ఇదే విధంగా పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్కి అందరికీ కూడా మీటింగ్ ఎప్పటికప్పుడు కండక్ట్ చేసి ఎలక్షన్ యాక్టివిటీస్ అన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది. దాంతోపాటు వాళ్ళకి పొలిటికల్ పార్టీ ఏమైనా వాళ్ళు ఈ క్యాంపెయినింగ్ కానీ, క్యాన్వాసింగ్ కానీ, లేదంటే లౌడ్ స్పీకర్స్ కానీ ఎనీథింగ్ వాళ్ళు ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఫోర్స్ ఉండేటప్పుడు వాళ్ళు చేయాల్సి వస్తే, రాజకీయ పార్టీ ప్రచారాలు చేయాల్సి వస్తే వాళ్ళు పెర్మిషన్స్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి ఆదేశాల మేరకు సువిధా పోర్టల్ అని ఉంది. సువిధా పోర్టల్లో పెర్మిషన్ అప్లై చేసుకుంటే ఎన్కోర్లో ఒక 7 డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ని నోడల్ ఆఫీసర్స్గా పెట్టున్నారు. సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ పోలీస్ డిపార్ట్మెంట్, అలాగే ఆర్ఎన్బి డిపార్ట్మెంట్, అలాగే మనకి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అండ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఏడీ అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఎఫ్ఎస్ఓ, వీళ్ళందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి ఒక నోడల్ ఆఫీసర్స్ అందరూ కూడా మనకి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్ విల్ ఇష్యూ ఏ పెర్మిషన్ ఫర్ ద క్యాండిడేట్ ఫర్ ద పార్టీ పీపుల్ హూ ఆర్ రిప్రజెంటేటింగ్ వేరియస్ పార్టీస్. వాళ్ళు క్యాన్వాసింగ్ కానీ, లేదంటే డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కానీ, లౌడ్ స్పీకర్స్తో ఏదైనా చేయడానికి కానీ, ప్రచారంతో పాటు వెహికల్స్ మూవ్మెంట్ కానీ ఎవ్రీథింగ్ మనం పెర్మిషన్ ఇవ్వకుండా ఎవరేం చేయకూడదు. దయచేసి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఫోర్స్లో ఉన్నంతకాలం అందరూ అన్నీ తెలియజేసి ప్రజలందరికీ దీనికోసం చైతన్యవంతం చేసి ఎన్నికల్లో ప్రశాంతంగా వాతావరణంలో జరపాలని కోరుకుంటున్నాను. సార్, ఇప్పుడు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటం అనేది ఇప్పుడు వాళ్ళ సొంత హౌస్ అనుకోండి సార్, అతను పర్సనల్ ఇంట్రెస్ట్గా ఓ పొలిటీషియన్స్ది ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు అనుకోండి, దాన్ని ఎలా తీసుకుంటారు సార్ పరిగణలోకి? ఇటీవల కాలంలో మనకి ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల మేరకు పబ్లిక్ ప్రాపర్టీస్లో ఉండే అన్నీ తీయడంతో పాటు ప్రైవేట్ ఇండివిజువల్స్ కూడా ఎవరైతే ఫ్లెక్సీలు కానీ, బ్యానర్లు కానీ, హోర్డింగ్స్ కానీ పెట్టుకుంటారో వాళ్ళకి పబ్లిసైజింగ్ చేయకుండా, అంటే పబ్లిక్ ఎటువంటి ఇంటరప్షన్ రాకుండా వాళ్ళు ఇంట్లో పెట్టుకోవడం అనేది ఇది కాదు. వాళ్ళు పబ్లిసైజ్ చేస్తూ వాళ్ళ గోడల పైన వాళ్ళ రైటింగ్స్ ఉన్నా, లేదంటే వాళ్ళ ఇంటి పైన హోర్డింగ్ పెట్టుకున్నా సరే, వాళ్ళ ఇంటి బయట ఎటువంటి ఫ్లెక్సీలు ఏదైనా పెట్టుకున్నా దట్ విల్ ఆల్సో కమ్స్ అండర్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్. We will issue a notice through the Panchayat department, local Panchayati MPDOs and Panchayati secretaries, and will issue notice. As well, Municipal Commissioner Darsi Nagar Panchayati will issue notice for not to publicizing the things to all the public. They have to keep their
మెటీరియల్స్ ఇన్సైడ్. బట్ పబ్లిసైజ్ చేస్తూ ఎవరికైనా సరే ఇబ్బంది కలిగినట్లయితే దే హ్యావ్ టు టేక్ ఎ పెర్మిషన్ 48 hours ముందర రిటర్నింగ్ ఆఫీసర్కి వాళ్ళు అప్లై చేసి పర్మిషన్ తీసుకొని చేయాల్సి ఉంటుంది. వాళ్ళది సొంత హౌస్ అయినా కానీ పర్మిషన్ అయితే తీసుకోవాల్సింది. పర్మిషన్స్ అప్లై చేసుకొని ఆర్ఓ గారు పర్మిషన్ తీసుకొని దెన్ దే కెన్ ప్రొసీడ్. ఓకే సార్.